కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కిషన్ రెడ్డి ఇప్పుడు కిషన్ రెడ్డి కాదని ఆయన కల్వకుంట్ల కిషన్ రావుగా మారిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను జైలుకు వెళ్లకుండా కిషన్ రెడ్డే కాపాడుతున్నారని, అందుకే ఆయన కేసీఆర్ కు దత్తపుత్రుడిగా మారారని మండిపడ్డారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, తాము సిబిఐకి కేసు అప్పగించి 6 నెలలవుతున్నా బీజేపీ ప్రభుత్వం ఎందుకు అరెస్టులు చేయడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ తలలు వేరైనా శరీరం ఒక్కటేనని రేవంత్ దుయ్యబట్టారు. కాళేశ్వరం అవినీతిలో 48 గంటల్లో అరెస్టు చేస్తామన్న కిషన్ రెడ్డి కేసీఆర్ ఎందుకు కాపాడుతున్నాడా? ఇవాళ కిషన్ రెడ్డి కాదు, కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. ఆ సంగతి నీకు తెలుసా? రామచంద్ర రావు గారు, ధర్మపురి అరవింద్ గారు, మీ కిషన్ రెడ్డి కాదు. ఇవాళ మీ కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. కేసీఆర్ కో కొడుకున్నాడు, కేసీఆర్ కో పుత్రుడు ఉన్నాడు, దొంగ పుత్రుడు కేటీఆర్. ఇవాళ కేసీఆర్ కి ఇంకో దత్తత పుత్రుడు ఉన్నాడు, ఆయన పేరు కల్వకుంట్ల కిషన్ రావు. దొంగ పుత్రుడు, దత్తపుత్రుడు కలిసి ఈ రోజు కేసీఆర్ అవినీతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరం అవినీతి నిరుద్యోగుల విషయంలో కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. తాము అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే 70,000 ఉద్యోగాలు ఇచ్చామని, ఫామ్ హౌస్ లో పడుకున్న కేసీఆర్ వచ్చి తలలు లెక్క పెట్టుకోవాలని సవాల్ చేశారు. ఒక్క ఉద్యోగం తక్కువైనా తన తల తీసేసుకుంటానని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ లకు ఓటు వేయడం అంటే ఆ ఓటును మూసీ నదిలో వేసినట్టేనని ప్రజలను హెచ్చరించారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ జిల్లాకు చేసిందేమీ లేదని, ఆయన స్మార్ట్ సిటీ నిధులను కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు.